నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆచంటలో తెలుగుదేశం బహిరంగ సభ విజయవంతం పట్ల భీమవరంలో హర్షం వ్యక్తం చేసిన పార్టీ జిల్లా అధ్యక్షురాలు సీతారామలక్ష్మి. ప్రజలు మెచ్చుకుంటున్న జగన్ ప్రభుత్వంపై నొచ్చుకుంటున్న ప్రతిపక్ష నేతలకు ప్రజలే గుణపాఠం చెబుతారు. రేలంగిలో స్పష్టం చేసిన రాష్ట్ర మంత్రి కారుమూరి. అంగన్వాడీ మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి. తణుకులో ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్లి. తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి 15 సిమెంట్ బెంచీలను బహుకరించిన స్వర్ణ లయన్స్ క్లబ్ అధ్యక్షురాలు సుజాత. అభినందించిన లయన్స్ గవర్నర్ మాణిక్యాలరావు. తణుకు ప్రాంతంలో ముందస్తుగా ఆరంభమైన సంక్రాంతి సంబరాలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ రవీంద్రనాథ్. ఉండి మండలంలో తెలుగుదేశం మేనిఫెస్టోపై ప్రచారం చేసిన ఎమ్మెల్యే రామరాజు. పేదవారి అభివృద్ధికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ కు అండగా ఉండాలి. దొమ్మేరు గ్రామంలో ప్రజలకు పిలుపునిచ్చిన హోమ్ మినిస్టర్ వనిత. వ్యవసాయ రంగం పట్ల చిన్నచూపు చూస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. రాజమండ్రిలో ఆరోపించిన రైతు నేత వెంకయ్య. ఆంధ్రప్రదేశ్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న అన్ని వర్గాల ప్రజలు. నిడదవోలులో ఆందోళన వ్యక్తం చేసిన మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి. ఈ నెల 10వ తేదీన భీమవరం పట్టణంలో వాటర్ ఫిల్టర్ స్టేషన్ ప్లాంట్ను ప్రారంభిస్తున్నట్లు భీమవరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గ్రంథి శ్రీనివాస్ తెలిపారు. సోమవారం నియోజకవర్గ కేంద్రమైన భీమవరంలో పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించి అనంతరం మాట్లాడారు. ఈ ప్లాంట్ ప్రారంభం అనంతరం త్రాగునీటి సామర్థ్యం 1 కోటి లీటర్ల నుండి 2,70,00,000 లీటర్ల వరకు పెరుగుతుందన్నారు. పట్టణమంతా కూడా ఒకే సమయంలో మంచినీటిని సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అమృత పథకంలో 2వ ఫేజ్లో 48 కోట్ల రూపాయల నిధులు మంజూరు అయ్యాయని వెల్లడించారు. 2053 వరకు పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని అవసరమైన చోట ఓహెచ్ఆర్లను పైపు లైన్లను వేస్తామన్నారు. జిల్లా కేంద్రం అయిన తర్వాత ఈ జిల్లా కేంద్రంలో అన్ని సౌకర్యాలు ఉండేటట్లుగా అన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా కూడా నిరంతరం కూడా ప్రజలకు అందుబాటులో ఉండి మరి అభివృద్ధి సంక్షేమం ఈ 2 కళ్ళుగా చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం కూడా పనిచేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షులు తోట బాగయ్య, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు, వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆచంటలో నిర్వహించిన రా కదిలిరా బహిరంగ సభ విజయవంతమైందని పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షురాలు మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి సోమవారం భీమవరంలో తెలిపారు. ఈ సభను ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేసిన పార్టీ కుటుంబ సభ్యులకు, ప్రజానీకానికి ధన్యవాదాలు చెప్పారు. పచ్చని ఈ రాష్ట్రంలో ప్రతిరోజు జరిగే రైతుల ఆత్మహత్యలతో దేశంలో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానానికి చేరుకోగా వ్యవసాయ, హార్టికల్చర్ శాఖలను నిర్వీర్యం చేయడంతో రైతులు అప్పులలో కూరుకుపోయారన్నారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలని కోరారు. ప్రజా సంక్షేమం కోసం అంకిత భావంతో పనిచేస్తున్న జగన్ ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత చేస్తున్న అసత్య ఆరోపణలకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు స్పష్టం చేశారు. తణుకు నియోజకవర్గ పరిధిలోని ఇరగవరం మండలం రేలంగి గ్రామంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎన్నికలకు ముందు జగన్ ఇచ్చిన హామీలను 100% అమలు చేయడంతో ప్రజల్లో వస్తున్న అనుకూల స్పందనకు మాజీ ముఖ్యమంత్రి తట్టుకోలేక ఇష్టానుసారం మాట్లాడుతున్నట్లు చెప్పారు. అలాగే ఇటీవల కురిసిన భారీ వర్షాలతో నష్టపోయిన వరి, ధాన్యం కొనుగోలు చేసిన అంశాలను వివరించారు. ముఖ్యంగా ప్రభుత్వం ముందుకు రావడంతో రైస్ మిల్లర్లు కూడా దిగివచ్చి అధిక రేటుకు కొంటున్నట్లు మంత్రి చెప్పారు. అంతకు ముందు గ్రామంలో పాదయాత్ర నిర్వహించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేసి మద్దతు పలికారు. ఈయన వెళ్లిన ప్రతి చోట ప్రజలు ఎదురేగి స్వాగతం పలికారు.
దుర్గా మోషే 5,16,620 మేరీ 2,98,250 వచ్చిన తర్వాత వెంటనే 3 రోజులకి 4 రోజులకి డబ్బులు వేసేయటం వల్ల పూర్తిగా మాకే అమ్ముతున్నారు ధాన్యాన్ని. అటువంటిది బయట మిల్లర్స్ వాళ్ళు వచ్చి 200 రూపాయలు పెంచిచ్చి ఆ ధాన్యాన్ని మాకు అమ్మకుండా వాళ్ళు కొనుక్కునేటట్టు చేస్తున్నారు. మేము కూడా రైతుకి బెనిఫిట్ రావాలన్నదే మా కోరిక. ఇవాళ 37 లక్షల ధాన్యాన్ని సేకరించాలని పెట్టుకున్నాం. ఇప్పటికి 23 లక్షల మెట్రిక్ టన్స్ ధాన్యాన్ని సేకరించాం. నాకు తెలిసి 27 లక్షల ధాన్యం వస్తుందని మేము అనుకుంటున్నాం. అది మాకు సరిపోద్ది పీడిఎస్కి. అయితే ఇంకా ధాన్యాన్ని బయట వాళ్ళు వచ్చి ఎక్కువ పెచ్చు రేటు 200 రూపాయలు ఎంఎస్పీ రేటు కన్నా ఎక్కువ ఇచ్చి కొనుక్కెళ్ళిపోవటం వల్ల రైతులకు మేలు జరుగుతుంది కదా అని చెప్పి మేము కూడా ఒప్పుకుంటున్నాం. అంచేత ఈ గవర్నమెంట్లో రైతు బాగుండాలి, రైతు బాగా ఇదవ్వాలనే దాని గురించే చేస్తున్నాం. ఆ రకంగా నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి పాలన వచ్చిన తర్వాత రైతులు సుభిక్షంగా ఉన్నారు, సుభిక్షంగా పండించుకుంటున్నారు. పంటకి ఏ రకంగా పండించుకోవాలి, మందులు ఎలా తగ్గించుకోవాలని ఆర్బీకే సెంటర్ల ద్వారా మట్టి పరీక్షలు కూడా చేపించి రైతులకి పెద్ద ఎత్తున లాభం చేకూరే విధంగా మంచి వంగడాలను కూడా తీసుకొచ్చే కార్యక్రమం చేశాం. ఇప్పుడు సార్వా పంట, దాళవా పంటలకు పండి రైతులు ఆనందం వ్యక్తపడుతున్నారు. ఎంచేతంటే 25-30 బస్తాలు అయ్యేది 35-40 బస్తాలు కూడా అయ్యి రైతులు చాలా ఆనందంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం రైతులకి చేసే మేలు వల్ల సంక్రాంతి పండుగ మాకు ముందే వచ్చిందని చెప్పి ఇవాళ రైతులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయటం జరిగింది. మరి రేలంగిలో 2 చోట్ల పాలాభిషేకం చేసి మాకు 3 రోజులనే డబ్బులు అడిపోతున్నాయి. ఈ వర్షానికి ఈ ధాన్యం కొనరేమో అని భయపడ్డాం మేము. ఈ ధాన్యం ఏం చేసుకోవాలనుకున్న టైంలో మాకు జగన్మోహన్ రెడ్డి గారు అండగా ప్రతి గింజ మొక్క మొలిసింది, రంగు మారింది కూడా కొనటం జరిగిందని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. రైతు ఆనందాన్ని వ్యక్తపరుచున్నారు. ఈ కార్యక్రమాల్లో గ్రామ సర్పంచ్ చేబ్రోలు స్వరాజ్యం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చిట్టూరు శ్రీ వెంకట సుబ్బారావు, జెడ్పీటీసీ పంపన అంజిబాబు, అత్తిల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు బుద్ధరాతి భరణి ప్రసాద్, మండల శాఖ అధ్యక్షులు పైబోయిన సత్యనారాయణ, గ్రామ కమిటీ అధ్యక్షులు పులుపు అనిల్ కుమార్, నియోజకవర్గ పరిశీలకులు జక్కంశెట్టి రాజేంద్ర ప్రసాద్, సొసైటీ అధ్యక్షులు నడింపల్లి రాంబాబు, నాయకులు వడ్డీ మార్కండేయులు, దాసిరెడ్డి మహాలక్ష్మి, మెట్ల కిరణ్మయులు పాల్గొన్నారు. తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తణుకులో అంగన్వాడీలు, మున్సిపల్ కార్మికులు వేరువేరుగా ఏర్పాటు చేసిన నిరసన శిబిరాలను తెలుగుదేశం నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్ రాధాకృష్ణ సోమవారం సందర్శించి సంఘీభావం ప్రకటించి మాట్లాడారు. ఉద్యోగులు, కార్మికులు ఒకే మాటతో ప్రభుత్వంపై పోరాడినప్పుడే ఫలితాలుంటాయని ఉద్బోధించారు. లేకుంటే ఎస్మా లాంటి చట్టాలెన్నో వచ్చి పడతాయని గుర్తు చేశారు. ముఖ్యంగా అంగన్వాడీ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో మీ కోరికల కోసం 28 రోజులుగా సమ్మె చేస్తుంటే కఠినంగా వ్యవహరిస్తూ ఈరోజు ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తున్నామని చెప్పి నోటీస్ ఇవ్వడాన్ని దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ఈరోజు మీరు చేస్తున్నటువంటి సమ్మెకి కనీసం సానుకూలంగా స్పందించకుండా ఎస్మా చట్టాన్ని ప్రయోగించడాన్ని ఏ విధంగా మనందరం కూడా అర్థం చేసుకోవాలి. ఈరోజు ఈ అంగన్వాడీ వర్కర్లు కానీ, అంగన్వాడీ టీచర్లు కానీ, మీరు అంగన్వాడీ ఉద్యోగస్తులు ఎవరూ కూడా ఎస్మా పరిధిలోకి రారని ఈరోజు ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తున్నామని చెప్పి ఇవ్వడాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. అందరం కూడా ఈరోజు ముఖ్యంగా మనందరం కూడా ఈ ప్రభుత్వానికి ఎమర్జెన్సీ డిక్లేర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు తప్పనిసరిగా వీళ్ళు మొండి వైఖరి వీడితే సంతోషం, వీడకపోతే రాబోయే ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మన సమస్యల పరిష్కారానికి మన ప్రభుత్వం వస్తుంది. తప్పనిసరిగా మీ అందరికీ కూడా అండగా నిలబడుతుందని సందర్భంగా తెలియజేస్తూ హక్కులను కూడా కాలరాస్తూ మనం చేసేటటువంటి ఉద్యమాల్ని అణగదొక్కాలని ప్రయత్నిస్తూ చేస్తున్నటువంటి చర్యల్ని
ఈరోజు పూర్తిగా ఖండిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ డాక్టర్ దొమ్మేటి వెంకట సుధాకర్, పార్టీ పట్టణ అధ్యక్షులు కలకర వెంకటకృష్ణ, ప్రధాన కార్యదర్శి ఒమ్మి రాంబాబు, నాయకులు గుమ్మల హనుమంతరావు, తమరాపు పల్లపురావు, తాతపూడి మారుతీరావు, ఎలుబూడి ఈశ్వర్రావు, మట్టా వెంకట్, ఆకెటి నరసింహరావులు పాల్గొన్నారు. కాగా అతిలులో నిర్వహిస్తున్న అంగన్వాడీల రిలే నిరాహార దీక్ష శిబిరంలో కూడా ఆర్మిల రాధాకృష్ణ పాల్గొని తక్షణమే సమస్యలను పరిష్కరించి సమ్మెను విరమింపజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల శాఖ అధ్యక్షులు ఆనాల ఆదినారాయణ, మాజీ సర్పంచ్ కందుల శ్రీనివాస్, నాయకులు అల్తీ సత్యనారాయణలు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ గట్టెం మాణిక్యాలరావు అధికార పర్యటన సందర్భంగా స్వర్ణ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సోమవారం సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఇందులో భాగంగా క్లబ్ అధ్యక్షురాలు చిట్టూరి సుజాత ఆర్థిక సహకారంతో ప్రభుత్వాసుపత్రి ప్రాంగణంలో రోగులు కూర్చునేందుకు అవసరమైన 15 సిమెంట్ బెంచీలను ఏర్పాటు చేసి ఆదర్శంగా నిలిచారు. ఈ కార్యక్రమాన్ని మాణిక్యాలరావు లాంఛనంగా ప్రారంభించి మాట్లాడారు. అనంతరం సుజాత గృహంలో జరిగిన సభలో సంస్థ నిర్వహిస్తున్న సేవలను చర్చించుకున్నారు. ఈ కార్యక్రమాల్లో కార్యదర్శి సుంకవల్లి చిరంజీవిని కుమారి, వ్యవస్థాపక కార్యదర్శి నారుమంచి వాణి ప్రభాకరి తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా సజ్జాపురం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జాసి సీతామహాలక్ష్మి బాలికోన్నత పాఠశాలలో ముగ్గుల పోటీలు, భోగిమంటలు ఏర్పాటు చేసి విద్యార్థులను ఆనందపరిచారు. ఈ కార్యక్రమంలో కూడా గట్టెం మాణిక్యాలరావు పాల్గొని అభినందించారు. క్లబ్ అధ్యక్షులు పి బాబు ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు బైరా లక్ష్మీనారాయణ, పుట్ట విజయశ్రీ, ఎంఎన్ జ్యోతి, కార్యదర్శి అడ్డగర్ల వెంకటేశ్వరరావులు పాల్గొన్నారు. రంగవల్లి దానివల్ల ఏంటంటే ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తే తమ ఉపాధి పోతుందని ఆందోళన వ్యక్తం చేస్తూ తణుకు ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్లు సోమవారం నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ మేరకు పట్టణంలోని పైడిపరు జంక్షన్ నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు ఆటోలతో ఊరేగి నినాదాలిచ్చారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు పంగం రాంబాబు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాదిగా ఉన్న ఆటో కార్మికుల సమస్యలను సానుకూలంగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలన్నారు. స్త్రీలకు ఫ్రీ ఆర్టీసీ ఫ్రీ అని గవర్నమెంట్ తన ఇష్టానుసారంగా మేనిఫెస్టోలో పెట్టి ఆటో కార్మికులు పట్టగొట్టడానికి సంసిద్ధం అవుతారు. కాబట్టి నాయకులు ఆటో కార్మికుల గురించి ఒకసారి ఆలోచించుకోవాలి. ఫ్రీలు అని ప్రజల్ని ఫ్రీలు అలవాటు చేసి సోమరపోతులు తయారేసి కష్టపడే వాళ్ళకి కూడా కూలి లేకుండా చేసి ఈ ప్రభుత్వం తయారైంది. రాబో ప్రభుత్వం కానీ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కానీ ఈ ఆర్టీసీ స్త్రీల ఉచిత సదుపాయాన్ని రద్దు చేసి ఉపసంహరించుకుని ఆటో కార్మికులకు గల ఇదే మేనిఫెస్టో పెట్టాలని ఉంటే ఆటో కార్మికులకి ప్రత్యామ్నాయంగా ఏదో దారి చూపించి కానీ ఈ ఉచిత ప్రయాణం ఆ స్త్రీలకు పెట్టకూడదని మనం విధానం. ఆ స్త్రీల ఆర్టీసీ ప్రయాణాన్ని ఉపసంహరించుకోవాలని అన్ని రాజకీయ పార్టీలకు ఈ సభాముఖంగా ఈ రాజముఖంగా సాధ్యతంగా ర్యాలీ చేస్తూ తెలియపరచమైనది. వివిధ సంఘాల ఆధ్వర్యంలో ఏర్పడిన జాయింట్ యాక్షన్ కమిటీ నాయకత్వంలో జరిగిన ఈ ఆందోళన కార్యక్రమంలో కంచుమర్తి విశ్వేశ్వరరావు, అబ్బ దాసరి లాజర్, కె రాంబాబులు పాల్గొన్నారు. తణుకు పాతూరులోని సానబోయిన వారి వీధిలో వేంచేసి ఉన్న రామాలయం ఆధ్వర్యంలో అయోధ్య బాలరాముణ్ణి పూజించిన అక్షింతలు సోమవారం పట్టణంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భక్తులు ఊరేగి ఈ అక్షింతలకున్న ప్రాధాన్యతను వివరిస్తూ రామమందిర నిర్మాణంపై ప్రచారం చేశారు.
తణుకుకు చెందిన చేనేత డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ వావిలాల సరళాదేవి, వెంకట్ రమేష్ దంపతుల ఆధ్వర్యంలో పట్టణంలోని రామకృష్ణ సేవా సమితి భవనంలో సోమవారం సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా భోగి మంటలు, గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసు కీర్తనలు, కొమ్ముదాసు, గుర్రపు బండి సందడితో ఆరంభించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అయ్యా చెర్లో పచ్చి పుడతావయ్యా ఉంది డాన్స్ చేయాలి. మా ఇంట్లో డబ్బుకి ధాన్యానికి లోటు లేదు. ఏట్లు పైన కోట్లు దానికి వచ్చేస్తున్నాయి. కోట్లు ఉంటే ఒక్కలు వేస్తున్నాయి, లక్ష ఉంటే లక్షలు వేస్తున్నాయి, వేలు ఉంటే ఎలకలు వేస్తున్నాయి, 10 ఉంటే 10 వేస్తున్నాయి. సోది చెబుతామమ్మ, సోది చెబుతాము, జరిగింది చెబుతాము, జరిగింది చెబుతాము, జరగబోయేది చెబుతాము. కంచి కామాచి పలుకు మధుర మీనాచి పలుకు. లయన్స్ క్లబ్ 316G డిస్ట్రిక్ట్ తరపుని రావిల సరళాదేవి గారు, రమేష్ గారు చక్కగా ఈ యొక్క సంక్రాంతి కార్యక్రమాలు ఇక్కడ చేయడం చాలా ఆనందదాయకం. మరి ఇప్పుడు అందరూ మిత్రులందరూ చెప్పారు, సంప్రదాయ మన క్రీడలు, సంప్రదాయ వంటలు, సంప్రదాయ రుచులు ఇవన్నీ కూడా మనం అంతకంతకే కొంచెం తగ్గిపోతుంది. అవన్నీ అవేర్నెస్ రావడం కోసం, అలాగే మనకుండే కళలు ఎప్పటి నుంచో ఉన్నాయి. మరి చక్కటి హరికథ ఉంది, అలాగే పిట్టలతో ఉంది, అలాగే సోద్ ఉంది. ఇవన్నీ మర్చిపోతున్నారు. ఇవన్నీ కూడా ఒకసారి మనం తెలుసుకుని నేటి తరానికి గతంలో మన హిస్టారికల్గా ఏమి ఉండేది, మన సంప్రదాయాలు ఏ విధంగా ఉన్నాయి, మన సంప్రదాయ వంటలు ఏ విధంగా ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకుని ఈ కల్చర్ను మనం హెరిటేజ్ని ఇప్పుడు ముందుంచుకోవాలి. ఇప్పుడు హెరిటేజ్ అనేది ఇప్పుడు మనం తలుచుకుంటేనే అది మనం దాన్ని కాపాడగలుగుతాం. అలాగే అసమానం మనం దాన్ని తలుచుకోకపోతే హెరిటేజ్ మనం కాపాడలేము. చరిత్రలో మనం కొంతకాలం పోతే పూర్తిగా మర్చిపోయే పరిస్థితి. ఈ సందర్భంగా ఈ కార్యక్రమం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అనంతరం వంటల పోటీలో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు అందించారు. సందడిగా సాగిన ఈ కార్యక్రమంలో ప్రజా వైద్యులు తాతిన రామబ్రహ్మం, పారిశ్రామికవేత్తలు మలిన రామచంద్రరావు, చిలుకూరి రామకృష్ణ, లయన్స్ మాజీ గవర్నర్లు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో తణుకు చిట్టూరి ఇంద్రయ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్న కబడ్డీ పోటీలు సోమవారం కూడా కొనసాగాయి. 3 జిల్లాలకు చెందిన క్రీడాకారులు పాల్గొని కబడ్డీ ఆడారు. ఈ కార్యక్రమానికి అసోసియేషన్ కార్యదర్శి యలమరెడ్డి శ్రీకాంత్ పాల్గొన్నారు. సంచలన శక్తి రైడర్పై చక్కటి ప్రయత్నం, అందులో చక్కటి డిఫెన్స్, జారబల్టీ వస్తారు. అంతే చక్కగా డిఫెన్స్ చేశారు జారబల్టీ టీం వారు. నెంబర్ 2 రైడర్గా జారబల్టీ. ప్రజలను చైతన్యపరచడానికి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రా కదలిరా నినాదంతో ముందుకెళ్తున్నారని ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు తెలిపారు. సోమవారం నియోజకవర్గ కేంద్రమైన ఉండి మండలం చిలుకూరు గ్రామంలో నిర్వహించిన
ఇంటింటికి రాంబాబు, ఇంటింటికి తెలుగుదేశం, భవిష్యత్తు గ్యారంటీ పథకాల ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుండి చిలుకూరు గ్రామం పార్టీకి ఎంతో అండగా నిలిచిందన్నారు. మాజీ మంత్రి కలిదిండి రామచంద్రరాజు, మాజీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజుతో పాటు తనను ప్రజలు గెలిపించారని వివరించారు. జరగనున్న ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని కోరారు. మండల పార్టీ అధ్యక్షుడు కరిమెరక నాగరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు పొత్తూరి వెంకటేశ్వరరాజు, పేరిచర్ల బాలరాజు, బంగారురాజు, యు సత్యనారాయణరాజు, కాగిత మహంకాళులు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.